హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు ఎగ్స్ తోటి ఎగ్ బోండాలు చేస్తున్నానండి. అవి ఎలా చేసుకోవాలో చూద్దరు కానీ రండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి 2 గుడ్లను ఉడకబెట్టుకుంటున్నానండి. అవి ఉడికిన తర్వాత 2గా కట్ చేసాను నేను. 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. 1 స్పూను కారం, కొంచెం వేస్తున్నా 1.5 స్పూన్ కారము, 1 స్పూను చాట్ మసాలా, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు సరిపడినంత, పసుపు సరిపడినంత వేస్తున్నా, కొంచెం చిటికెడు, కొంచెం జీలకర్ర వేసానండి, కొంచెం ఓమ వేస్తున్నా, గరం మసాలా 1 చిటికెడు వేస్తున్నా. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడంతా గిలకొట్టిన తర్వాత సోడా కొంచెం వేస్తున్నాను చూడండి. ఇట్లా కలుపుకోవాలి. ఇంత చిక్కగా ఉంటే చాలండి. ఇంకా ఎక్కువ పలచగా ఉండకూడదు, ఇంకా ఎక్కువ తిక్కుగా కూడా ఉండకూడదు. సేమ్ బజ్జీలకు ఎట్లా కలుపుకుంటాం అట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా గిలకొట్టాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అందులో వేసి స్పూన్ తోటి ఫుల్ ఎగ్ అంతా పిండితోటి కప్పి ఇప్పుడు ఆయిల్ వేయాలి. కొంతమంది అండి ఇది బజ్జీలు వేసిన తర్వాత అది ఉడికి తీసి పెడతారు కదా, అప్పుడు కట్ చేసుకుంటారు 2 ముక్కలుగా. నేనైతే ముందే కట్ చేసి దాంట్లో ముంచి ఇప్పుడు వేస్తున్నానండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకోవాలండి. ఒక సైడ్ ఉడికిపోయాయి కదా, ఇంకో పక్క తిప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ఆ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత అవి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బజ్జీలని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత సగం కట్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి అందులో పెట్టుకోవాలి బజ్జీల్లో. ఇప్పుడు చాట్ చల్లుకోవాలండి పైన. చల్లుకున్న తర్వాత సాసు కానీ లేకపోతే గ్రీన్ పచ్చడి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనం, వేరే పచ్చడి కావాలంటే. దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తింటే. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.